పరువు నిలబెట్టుకున్నాడు. సెకండ్ హాఫ్ మారుతి చెప్పినట్టు హాఫ్ అన్ అవర్ క్లైమాక్స్ ఏదైతే ఉందో యాక్చువల్ గూస్ బంప్స్ వచ్చేసింది. చాలా 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 బాగుంది. 100% అవుతుంది. ఒక డైనోసార్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కానీ అంత ఎలివేషన్స్ ఇస్తుంటుంటే గూస్ బంప్స్ వచ్చినాయి. అంత దగ్గర నుంచి చూసిన ఫీల్ వచ్చింది. లిటరల్లీ సూపర్ అండి మూవీ మాత్రం. కామెడీ టైమింగ్, సప్తగిరి కామెడీ టైమింగ్ అయితే ఇంకా సూపర్. అసలు లిటరల్లీ సూపర్ హిట్టింగ్. అన్నీ ఉన్నాయండి, అన్నీ ఈక్వల్గా ఉన్నాయి. ఫ్యాంటసీ ఉంది, హర్రర్ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉంది, ఎవ్రీథింగ్ చాలా బాగుంది మూవీ. లిటరల్గా చెప్తున్నావు డూట్, అందరు చూడాల్సిన మూవీ, ఫ్యామిలీతో చూడాల్సిన మూవీ. సూపర్గా ఉంది. హర్రర్ కొన్ని చోట్ల భయపడ్డాం, బట్ ఇట్స్ ఓకే. వెరీ నైస్ అండి మూవీ. ప్రీమియర్స్ కొద్దిగా తెలంగాణలో ఎక్స్పెక్ట్ చేసినంత ఈజీగా ప్రీమియర్స్ రాలేదు, బట్ లేట్ అయినా పర్లేదు. డార్లింగ్ ఫ్యాన్స్కి మాత్రం ఒక మంచి అనుభూతి. ఏం పడదన్న, పెద్ద హీరో ప్రభాస్లో ఒక పాన్ ఇండియా హీరో కాబట్టి ఈ ప్రీమియర్స్ లేట్ కావడం ఆయనకు పెద్ద ఫరక్ ఏం పడదు. కాకపోతే సినిమా మాత్రం సూపర్ ఉందన్న. ఒక డార్లింగ్ టైంలో చూసిన ప్రభాస్ని మళ్ళీ మారుతి గారు చూపించారు. ఆ క్రొకోడైల్ ఫైట్ సీన్స్ కావచ్చు, క్లైమాక్స్లో జోకర్ సీన్ కావచ్చు, జబర్దస్త్ పెట్టిండు. పార్ట్ 2 కోసం వెయిటింగ్ అన్న. బాగున్నాయి అన్న, సూపర్ ఉన్నాయి. ఓకే, 800 to 1200 crores మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు సినిమాకి. బాగుందన్న. అంటే హర్రర్ కన్నా ఇది ఒక సైకలాజికల్ థ్రిల్లర్గా చూడొచ్చు మనం. మారుతి ఒక స్టేట్మెంట్ చెప్పాడు, మీ బ్రెయిన్తో గేమ్స్ ఆడతా అని. ఖచ్చితంగా సెకండ్ హాఫ్లో చాలా బాగా ఆడాడు అన్న. మేమంటే చాలా డిసప్పాయింటెడ్గా వచ్చాం థియేటర్కి, ఎందుకంటే బయట ఇష్యూ వల్ల మాకు షోస్ ఇవ్వలేదు సరిగ్గా. ఫ్యాన్స్కి ఏం జరుగుతుంది రిలీజ్ అనేది సరిగ్గా లేదు. బట్ సినిమా చూశాక అవన్నీ మర్చిపోయి చాలా సాటిస్ఫైడ్ అన్న. అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ అవర్ ప్రభాస్ అన్న. ఎందుకంటే ఇండియన్ సినిమాలో ఎప్పుడూ ఒక కొత్త స్క్రిప్ట్స్ చూస్ చేసుకున్నాడు. కల్కి కానీ, ఒక సలార్ కానీ. ఖచ్చితంగా ఇప్పుడు కల్కి సలార్ ద్వారా ఇది హ్యాట్రిక్ అవుతుంది. ఎస్, వీఆర్ వెరీ కాన్ఫిడెంట్. అండ్ చాలా బాగా తీశారు సినిమా. తమన్ మెయిన్ మ్యూజిక్ హైలైట్ అయితే క్లైమాక్స్ మెషిన్ గన్ అది ఇది అన్నారు, బట్ ఇట్స్ నాకైతే సినిమా చాలా నచ్చింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ పార్ట్ చాలా బాగుంది. క్లైమాక్స్ తమన్ గారు బీజిఎం వల్ల లేచిందా ఏంటి అనేది కానీ తెలీదు, బట్ ఆ విఎఫ్ఎక్స్ కానీ, మ్యూజిక్ కానీ, మారుతి గారు తీసుకున్న టేకింగ్ కానీ ఎవ్రీథింగ్ వాజ్ గుడ్. బట్ లీడ్ ఎందుకు సర్కస్ లీడ్ ఇచ్చారు అనేది అర్థం కాలేదు. అండ్ సెకండ్ మనకి ఎప్పుడైతే వింటేజ్ ప్రభాస్ గారిని చూడాలి, బుజ్జిగాడు, డార్లింగ్, ఆ ప్రభాస్ని మిస్ అవుతూ వచ్చాం మనం. సో ఆ ప్రభాస్ని అయితే తీసుకొచ్చారు ఖచ్చితంగా ఫ్యాన్స్ కోసం. సో ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే సినిమా, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చే ఫిలిం అవుతుంది. కాకపోతే 3 hours ఫిలిం అనేది కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ వరకు కొంచెం ల్యాగ్ ఉంటుంది. బట్ ఫస్ట్ హాఫ్ చాలా బాగుంటుంది అండ్ క్లైమాక్స్ చాలా బాగుంటుంది. సో ఓవరాల్గా సినిమా థియేటర్లో చూసే సినిమా. అండ్ మారుతి గారి టేకింగ్ కానీ, మిగతా క్యారెక్టరైజేషన్స్ కానీ, పెర్ఫార్మెన్సెస్ కానీ చాలా బాగున్నాయి. ఆ హీరోయిన్స్ కూడా ముగ్గురు చాలా బాగా చేశారు అన్నంత వరకు. సో మెయిన్గా ప్రభాస్ గారు కంప్లీట్ ఆయన మీదకి వెళ్ళిపోయింది టర్న్ అంతా కూడా. సో హీరోయిన్స్ ఉన్నారు కనిపించారు అన్న పేరు కనుక నాకు హీరోయిన్స్ కంటే నేను ప్రభాస్ గారినే చూస్తూ వచ్చా కంప్లీట్గా. సో మిస్సింగ్ ప్రభాస్ గారు, ఐ గాట్ హిమ్ బ్యాక్. నాకు ఆ ప్రభాస్ గారు నాకు కనిపించారు మళ్ళీ. సో ఐ ఎంజాయ్డ్ ద మూవీ. కామెడీ, ఫ్యాంటసీ అని 3 ఉన్నాయి కదా, ఇందులో ఏది ఎక్కువ డామినేట్ చేసింది? కామెడీ ఉంది, హర్రర్ ఉంది, 2 డామినేట్ చేసాయి. ఫ్యాంటసీ కొంచెం అన్బిలీవబుల్ ఫ్యాంటసీ లాగా ఉంది. మరి అంటే ఏంటి ఇంగ్లీష్ వాళ్ళు చేస్తే చూడరా అని అడుగుతారేమో, అలా కాదు. మన తెలుగు వాళ్ళు మనకి ఎలా కావాలో అలా చేస్తే బాగుంటుందేమో అనే ఫీలింగ్ వచ్చింది. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. మనం ఇప్పుడు ఎవరిని తప్పట్టడానికి లేదు, ఎవరు సూపర్ అని చెప్పడానికి లేదు. ఎవరి ఒపీనియన్, నాకు నచ్చింది నేను నచ్చిందని చెప్పి, ఎవరికి నచ్చలేదో వాళ్ళ ఒపీనియన్. బట్ నాకైతే సినిమా నచ్చింది. థియేటర్లో చూసే సినిమా, థియేటర్లో చూడాలి అనుకునే వాళ్ళకి లేదు కన్ఫ్యూజ్ ఏం లేదు, చాలా క్లియర్గా ఉంది స్టోరీ అంతా. బట్ క్లైమాక్స్ జోకర్ గెటప్ సర్కస్ పార్ట్ 2కి అది లీడ్ ఎందుకు ఇచ్చారు, దానికి ఏంటి రిలేటివిటీ అనేది తెలియాలంటే మరి పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి. మరి పార్ట్ 2 ఎలా ఉంటుంది, తీస్తారా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్. అదైతే మటుకు నాకైతే సినిమా చాలా నచ్చిందన్న. థియేటర్లో చూసే సినిమా ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అయితే పక్కా ఫీస్ట్. సంక్రాంతి వర్త్ మూవీ.